నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ రాష్ట్రంలో రెగ్యులర్ రాజ్యాంగం నడుస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి MIPS నాయకుల ఆధ్వర్యంలో తెనాలిలో జగన్ పర్యటన పట్ల నిరసన ప్రదర్శన మలేరియా వ్యాధి రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు మలేరియా పట్ల అవగాహన పెంచుకోవాలి జిల్లా మలేరియా శాఖ అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐతానగర్ సంఘటనలో బాధితులైన యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం తెనాలి వచ్చారు మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు పలువురు జిల్లా నాయకులు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు నందివెలుగు నుండి పార్టీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి ముందు భాగంలో కేరింతలు కొడుతూ పార్టీకి జేజేలు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఐతానగర్ ర్యాలీగా తీసుకొచ్చారు మార్గ మధ్యలో పలుచోట్ల వైసీపీ యువ కార్యకర్తలు మహిళలు వైఎస్ జగన్ రాక కోసం ఎదురుచూపులు చూస్తూ కాన్వాయ్ వచ్చే సమయంలో తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు ఐతానగర్ సమీపానికి రాగానే ఆ ప్రాంత మహిళలు బంతి పువ్వులతో వైఎస్ జగన్ కి స్వాగతం పలికారు వాహనంపై నుండే జగన్ వారికి అభివాదం చేశారు భారీగా చేరుకున్న అభిమానులు కేరింతల నడుమ జిల్లాలోని పలువురు నాయకులు వైఎస్ జగన్ తో పాటు బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామన్నారు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు బాధిత కుటుంబాలను పలువురు నాయకులు పరామర్శించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే మాజీ మంత్రులపైన నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐతానగర్ ఘటన కూడా ఇందులో ఒక భాగమని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెనాలి ఐతానగర్లోని దోమ రాకేష్ నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా పోలీసులు నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్న కుటుంబాల వారు వైఎస్ జగన్ కి తమ సమస్యను వివరించారు సిఐలు ఇద్దరు ఐతానగర్లో నిందితులను లాఠీలతో కొట్టిన దృశ్యాలను చూపించారు వారి సమస్యను తెలుసుకుని ఓదార్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ వికృతంగా మారిందని చెప్పడానికి తెనాలి సంఘటన నిదర్శనమన్నారు పోలీసుల చేతిలో తన్నులు తిన్న పిల్లలు రాకేష్ విక్టర్ కరీముల్లా దళిత మైనార్టీ వర్గాల వారిని వీరిలో రాకేష్ అనే పిల్లవాడు తెనాలిలో ఉండడని హైదరాబాద్ లో జొమాటో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడని అతనిపై ఉన్న పాత కేసు విషయమై తెనాలి వచ్చాడని అన్నారు ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చిరంజీవి అనే కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లో ఆ ప్రాంత కురవాలతో గొడవ పడుతుంటే రాకేష్ అక్కడికి వెళ్లాడని గొడవ పడుతున్న కానిస్టేబుల్ ప్రశ్నించడంతో కానిస్టేబుల్ చిరంజీవి ఆ పిల్లలపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు ఇరికించాడని ఆరోపించారు చంద్రబాబు అనుకూల మీడియా ఆ పిల్లలను గంజాయి బ్యాచ్ గా చిత్రీకరిస్తోందని జగన్ ఆరోపించారు నేరాలను కేసులను విచారించాల్సింది నిర్ధారణ చేయాల్సింది న్యాయస్థానాలు మాత్రమేనన్నారు పోలీసులకు హక్కు లేదన్నారు దళిత యువకుని నడి రోడ్డుపై కొట్టిన విధంగా సీఎం చంద్రబాబుపై కూడా 24 కేసులు ఉన్నాయని ఆయన నడి రోడ్డు మీద కొట్టగలరా అది ధర్మమా అన్నారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు చేసిన దాడులను జగన్ ఉదహరించారు ఈ పర్యటనలో జగన్ వెంట స్థానిక మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు విడుదల రజనీ మెరుగు నాగార్జున నేళ్ల అప్పిరెడ్డి స్థానిక పార్టీ నాయకులు జగన్ అభిమానులు పాల్గొన్నారు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం
మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. ఇంత దారుణంగా కొడితే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటారు. పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు. నేను అడుగుతా ఉన్నా, ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి. 24వ తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు 25వ తారీఖున పొద్దున 10 గంటల దాకా తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు, ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నా. ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు అడుగుతా ఉన్నా. లాజికల్ క్వశ్చన్. వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురు పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా. ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే. వీరిని అబాసుపాలు చేస్తూ, వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు. రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది, వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని శిక్షించడానికి భారత రాజ్యాంగంలో న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం శిక్షించేటటువంటి అర్హత లేదు. అయినా తెనాలిలో స్పెషల్ ఏంటంటే పోలీసులు వాళ్ళే శిక్షలు అమలు చేస్తున్నారు. హోంమంత్రి గారు కూడా ఇన్స్టెంట్ శిక్ష అని అన్నారు నిన్న. అయితే కోర్టులు ఎందుకు అడుగుతున్నాను నేను? ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? నన్ను ఏదో కేసు పెట్టి కొట్టేయచ్చుగా, లేకపోతే ఇంకో ఎవరన్నా కేసు పెట్టి ఉరిశ చేసేయచ్చుగా పోలీసులే. న్యాయస్థానాలు ఎందుకంటున్నా? భారతదేశంలో న్యాయస్థానాల పాత్రని ఇవాళ సాక్షాత్తు పోలీసులే నిర్వహించేటటువంటి ఒక అరాచకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అరాచకమైన పాలనకి పోలీసులు చేస్తున్నటువంటి అకృత్యాలని ఖండించడం కోసమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చారు. ఆర్థిక నేరగాడైన జగన్ రౌడీ షీటర్లకు మద్దతు తెలిపేందుకు, వారి కుటుంబాలను పరామర్శించేందుకు తెనాలి రావడం సిగ్గుచేటని 2022లో నూతక్కి రవికిరణ్ అనే బాధిక బిడ్డను ముక్కలుగా నరికిన సముద్రాల పవన్ అలియాస్ లడ్డు అనుచరులను జగన్ పరామర్శించడానికి రావడం పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు తమ నిరసనను తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు.
ఐతానగర్ లో సిఐలు నిందితులపై బహిరంగ ప్రదేశంలో లాఠీచార్జ్ చేసిన ఉదంతా వైరల్ అయిన క్రమంలో నిందితుల కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెనాలి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు మార్కెట్ వంతెన సెంటర్లో నూతక్కి రవికిరణ్ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం పట్ల నాడు జగన్ ప్రభుత్వంలో జరిగిన ఈ దారుణ హత్యకు కారకులైన వారి కుటుంబాలను జగన్ పరామర్శించడాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేపట్టారు. నేరస్తులకు కొమ్ము కాసే జగన్ అంటూ నినాదాలు చేశారు. గో బ్యాక్ జగన్ అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాట్లాడుతూ సమాజాన్ని సక్రమంగా నడిపించేందుకు చట్టానికి ప్రతినిధులుగా పోలీస్ వ్యవస్థ ఉందని, గంజాయి బ్యాచ్ చట్టాన్ని అవహేళన చేస్తూ కానిస్టేబుల్ పై దాడి చేసిన క్రమంలో పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు నిందితులపై 3rd డిగ్రీ ఉపయోగించడం సమంజసమే అన్నారు. అటువంటి నిందితులను పరామర్శించడానికి జగన్ తెనాలి రావడం సిగ్గుచేటని అన్నారు. రౌడీ షీటర్లను పరామర్శించడంతో జగన్ దిగజారుడుతనం తేటతెల్లమైందన్నారు. గత జగన్ పాలనలో అదే ఐతానగర్ లో 2022న మాదిగ సామాజిక వర్గం చెందిన నూతక్కి రవికిరణ్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చారని, అతని శవం కూడా కనిపించకుండా చేశారని, అటువంటి సముద్రాల పవన్ కుమార్ అనుచరులు ఎన్నో ఆగడాలు చేశారని, వారిని పరామర్శించడానికి జగన్ తెనాలి రావడం సిగ్గుచేటని అన్నారు. నూతక్కి రవికిరణ్ హత్య ఉదంతం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ధర్మారావు వివరించారు. ఇప్పటికీ ఆ కేసులో రవికిరణ్ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. నేరస్తులకు కొమ్ము కాస్తూ జగన్ తెనాలి రావడం అత్యంత దుర్మార్గమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం కావడం తథ్యమన్నారు. మరో నాయకులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ అత్యాచారాలు చేస్తూ సమాజాన్ని భయపడుతూ అమాయకులపై గంజాయి మత్తులో దాడులు చేసే నిందితులను పరామర్శించడానికి తెనాలి రావడానికి జగన్ నీకు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో వేమూరు నియోజకవర్గంలోని అప్పటి మంత్రి మేరుగ నాగార్జున, అప్పటి తెనాలి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అండతో సముద్రాల పవన్ అలియాస్ లడ్డు చేసిన ఆగడాలకు హద్దు లేదన్నారు. ఆ నాయకుల అండతోనే నూతక్కి రవికిరణ్ అనే సామాన్యుడిని అత్యంత పాశవికంగా హత్య చేశారని ఆరోపించారు. అటువంటి వారిని పరామర్శించడానికి జగన్ రావడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందురా రాయసన తీసుకో పూర్తిగా. అన్న కొద్దిగా వెనకరా, వెనక్కి పెట్టి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సీఎంగా ఉన్నప్పుడు నూతక్కి రవికిరణ్ అనే వ్యక్తిని ముక్కలుగా చంపితే ఈ రోజుకి ఒక్క ముక్క ఎక్కడ దొరకలేదు. మీరు సీఎంగా ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. అదే విధంగా మేరుగు నాగార్జున గారు, ఈ వేమూరు ఎమ్మెల్యే, తెనాలి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ గారు, వీరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఈ రోజు అసాంఘిక శక్తులను అరికట్టడం కోసం ఆంధ్ర ప్యారిస్ లో పోలీసు వారు అసాంఘిక శక్తులను 2 దెబ్బలు వేసినందుకు మీరు పని కట్టుకొని తెనాలి వచ్చారంటే మేమేమనుకోవాలి? అంటే దళితులు నాకు 2 కళ్ళు అంటావు. మాదిగలకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ మాట్లాడతలేదు. జగన్మోహన్ రెడ్డి మాదిగల పక్షాన నువ్వు ఎక్కడ మాట్లాడలేదు. అదే దళితుల్లో ఇంకో సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే నువ్వు రయ్యమని వస్తున్నావు. నీకు రాజకీయంగా పోయినసారి మాదిగలు నీకు చెప్పబెట్టి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మాదిగలు, దళితులు మొత్తం ఆక్రోశాన్ని కూడా నువ్వు వెళ్ళగట్టుకుంటావు. నీకు విఘ్నత ఉంటే నిజంగా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే ఎప్పుడైనా కానీ నీకు నిజంగా తప్పేది ఒప్పేది తెలుసుకునే శక్తి, నీకు నిగ్రహ శక్తి నీకుంటే నిజంగా నువ్వు తెనాలి గడ్డ నుంచి తెనాలి ఐతానగర్ నుంచి వెళ్లే లోపు నూతక్కి రవికిరణ్ విషయం నువ్వు అడగాలి. తెనాలిలో గంజాయి వేళ్ళు నూరుకుంది, తెనాలిలో రౌడీజం వేళ్ళు నూరుకుంది. తెనాలి ఐతానగర్ లో మనుషులను చంపేవాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళ వల్ల భయభ్రాంతులు అవుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను చంపే వాళ్ళని, సామాజిక ప్రజలను, నార్మల్ ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని
మీరెక్కడ వస్తారు పలకొద్దు. మీ విఘ్నత ఏదైనా ఉంటే మీ బాబాయ్ కోటాలపేటలో చూపించండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ బాబాయ్ చేసిన మీరు తెలుసలేని ముఖ్యమంత్రి నువ్వు తెనాల్లో చేయని తేల్చి వెళ్దామండి. తెనాల్లో రెచ్చగొడతానుక తెనాల్లో మా బిడ్డలు కోల్పోయి మాదిగలో దళితులు మొత్తం ఇంకా బాధతో ఉన్నాం. ఈ రోజుకి ఇంత న్యాయం జరగల. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అన్నాపత్రి సుకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, మేరుగు నాగార్జున సాగి సంక్షేమ మినిస్టర్ ఉన్నప్పుడే మీ ముగ్గురు కూడా సర్వనాశనం అయిపోతారు. మీ మాదిగల ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. రాబోయే రోజుల్లో నువ్వు ప్రభుత్వాలు కాదు కదా, ఎమ్మెల్యేల విషయంలో ప్రతి విషయంలో కూడా నువ్వు కోల్పోతావు. చివరికి నీకు సామాజిక మద్దతు కూడా దొరకదు. మాదిగ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, రౌడీ శక్తులకు అరాచక శక్తులకు అడ్డా జగన్మోహన్ రెడ్డి అనుకుని తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఎంటైర్ టీము రౌడీలను ప్రోత్సహించడానికి, రౌడీ విజయాన్ని రాజ్యమేయడానికి ఈరోజు ఐతానగరం ఇచ్చేసి ముగ్గురు వ్యక్తులు రౌడీ షీటర్లు, వాళ్ళ మీద ఫోక్ చట్టం కూడా ఉంది. అదేవిధంగా అనేకమైన కేసులు ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను పలకరించడానికి జగన్ అనే టీము వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక రోజు ముద్దాయి కాబట్టి, ఆయన కూడా జైలు జీవితాన్ని చవి చూశాడు కాబట్టి వాళ్ళని పరామర్శించి ఈ గంజాయి, కొక్కలైను, డ్రగ్స్ని ఎలా మీరు తీసుకురావాలి, ఎలా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అని దాని మీద చెప్పడానికి మాత్రమే వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు దళిత సంఘాలు, కుల సంఘాలు, ఎంఆర్పిఎస్, దండోరా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు ఆయనకి నిరసన తెలిపడం జరిగింది. నిరసనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆపకుండా కారు ఒక చిరునవ్వుతో, ఆయన మీకు తెలుసు కదా చనిపోయిన చోటుకి ఏ విధంగా వెళ్తాడు, పెళ్లికి ఏ విధంగా వెళ్తాడు, పరామర్శించడానికి ఏ విధంగా వెళ్తారో రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలుసు. అందులో భాగంగా చక్కగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. నాకు నల్ల బూరలతో, నల్ల జెండాలతో, ప్లే కార్డులతో ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆయన మొహంలో చిరునవ్వు ఉంది, కానీ బాధ ఏమాత్రం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఇదే ఐతానగర్లో, ఇదే రౌడీ షీటర్లో మరి నూతకి కిరణ్ మూలుపూరు గ్రామ వాసిని, అమర్తలూరు మండలంలో ఉన్నటువంటి వాసిని నరికి ముక్కలుగా చేస్తే అతనికి ఈ రోజుకి కూడా ఒక్క కేసు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ కానీ జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెళ్ళి అడిగి ఆ శవాన్ని ఎక్కడ పెట్టారో చెబితే మాకు వెళ్తే దారిలో మేము ఇక్కడే ఉంటాం, చెబితే మేము వెళ్ళి ఆ శవాన్ని తెచ్చుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ ఎంటైర్ టీంకి తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 11 సీట్లకే పరిమితం చేసి ఆయన్ని పక్కదోవ పట్టించిన ఏదో విధంగా జనాల్లోకి రావాలని చెప్పి శవాలు ఎక్కడ దొరుకుతాయా, అరాచకం ఎక్కడ జరిగిద్దా, దౌర్జన్యం ఎక్కడ ఉంటుందా అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీము నడుస్తుంది. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నటువంటిది, ఏ విధంగా పనిచేస్తున్న సంగతి తెలుసు. ఇక్కడ దళితులపై మానవాధికులకి చిచ్చు పెడతానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఐతానగర్ రావడం జరిగింది. మలేరియా వ్యాధి మనతోనే అందుకు కావాలని ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం పేర్కొన్నారు. మలేరియా నివారణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పద్మశాలిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దివి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో మలేరియా నివారణ మాసోత్సవ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ఆడదోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతోందని, ఈ దోమలు ఇంటి లోపలే పెరగడానికి, మంచినీటిలో పెరగడానికి ప్రాధాన్యత ఇస్తాయని అన్నారు. ప్రజలందరూ దీనిపై అవగాహన పెంచుకొని నీటి నిల్వలను కనీసం వారానికి ఒక్కసారైనా మార్పుకోవాలని తెలిపారు. డాక్టర్ దివి కిషోర్ కుమార్ మాట్లాడుతూ మలేరియా జ్వరం రోజు మార్చి రోజు వస్తుందని, ప్లాస్మోడియం అనే ఫోటో జీవన్ పరాన్న జీవిని శరీరంలోకి ఆడ అనాఫిలిస్ దోమకట్టు ప్రవేశించి మలేరియా వ్యాధిని కలగచేస్తాయని అన్నారు. జ్వరంతో బాధపడేవారు సమీపంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గాని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాని సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణతో పాటు మందులను కూడా ఉచితంగా పొందవచ్చని తెలిపారు. పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, దీపాలి శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువిధుల రామప్రసాద్, హెల్త్ విజిటర్ చింతల ప్రసన్న, పుష్పలత, మలేరియా హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాకాలంలో నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వల్ల మనకి ఈ దోమల యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే మన ఇళ్లలో ఉన్న నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ తొలగించుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా మనం డ్రై డే, ఫ్రైడే పాటించడం ద్వారా మనం మన ఇంట్లో ఉన్న నీటి నిల్వలు అయితే వారంలో ఒకసారి మనం వంపేసుకుని మళ్ళీ సాయంత్రం వరకు కొంచెం ఎండలో ఉండించిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనం నీరు
పట్టుకు ఉండాలి. అలా చేసినట్లయితే మనం ఈ దోమ యొక్క వృద్ధి రేటుని మనం తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకి ఈ దోమ ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మెదడు వాపు వ్యాధి కానీ, ఫైలేరియా వ్యాధి కానీ మనం రాకుండా అరికట్టవచ్చు. కూలర్లో కానీ మనకి ఏసీ ఉన్నట్లయితే ఏసీ ద్వారా వచ్చి వాటర్ కలెక్షన్ చేయడానికి చిన్న బకెట్ లాంటిది పడుతున్నారు. అటువంటి దాంట్లో కానీ మనకి ఇంట్లో మనీ ప్లాంట్లని పెంచుతూ ఉంటారు. ఆ నీళ్ళ బుడ్లో కానీ పూల కుండీల్లో కింద ఉండి ప్లేట్లు పెడుతూ ఉంటాం. అటువంటి ప్లేట్లో కానీ కనీసం వారానికి ఒక రోజున ఆ నీళ్లు పంపేసి సాయంత్రం వరకు కొంచెం ఎండలో ఉండిచ్చి మళ్ళీ సాయంత్రం పెట్టుకోవడం ద్వారా మనం ఈ వ్యాధిని ఎక్కువగా అరుగుంటాం. ఇప్పుడు ఈ మలేరియా మాసోత్సవం అనేది జూన్ నెలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. సో ప్రజల్లో అవగాహన కలిగించడం, మనకి రాబోయేది వానాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడే సార్ చెప్పారు. సో అందరూ అవన్నీ పాటించి ఎవరికైనా ఏమైనా లక్షణాలు ఉంటే, జ్వరం ఉన్న 2 రోజుల్లో తగ్గకపోయినా మన దగ్గర అన్నీ ఇక్కడ పట్టణ ఆరోగ్య కేంద్రం సాలిపేటలో రక్త పరీక్షలు అన్నీ ఉన్నాయి. సో అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తారు ఇక్కడ. సో మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, జ్వరం లాంటిది, ఒళ్ళు నొప్పులు కానీ ఏదైనా లక్షణాలను వచ్చి పరీక్ష ఇచ్చుకొని దానికి తగిన మందులు, ట్రీట్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఇస్తాం. అంతగా కొంచెం సీరియస్గా ఉంటే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఫ్రీగా చేసే టెస్టులు అన్నీ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పట్టణ అభివృద్ధికి తగు ప్రాధాన్యం కల్పిస్తూ వార్డుల వారీగా అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం లభించిన నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పురపాలక సంఘం పరిధిలోని 13, 14 వార్డుల్లో మంగళవారం వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 60,30,000 రూపాయల అంచనా వ్యయంతో సీసీ డ్రైనేజ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక పూజ కార్యక్రమం నిర్వహించారు. 13వ వార్డు పరిధిలో చినరావులు రైల్వే గేట్ నుండి మదర్ తెరిసా బస్టాప్ వరకు గతంలో వేసిన రోడ్డుని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. 14 వార్డుల్లో సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక మాట్లాడుతూ ప్రతి వార్డులను అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యత కల్పించినట్టు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, సైడ్ కాలువల పరిశుభ్రత లక్ష్యంగా ఆయా పనులకు తగు ప్రాధాన్యత కల్పించామన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిసరాల్లో అభివృద్ధి పనుల అవసరాన్ని గుర్తించి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆకులు శ్రీనివాస్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గడిచిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత తన వార్డులో 200 మీటర్ల రోడ్డు 3 ముక్కలుగా విభజిస్తారంటూ అధికారులు ప్రశ్నించిన అంశంలోని 2వ ముక్క రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. చిన్నరావురు రావుచెట్టు వరకు రోడ్డు అభివృద్ధి చేయాలనేదే కౌన్సిలర్ సుజాత వాదన. మెయిన్ సమస్య ప్రజలకి ఇదే ఇబ్బంది రేపు, ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ప్రజలు రోడ్డు మీద అటు ఇటు తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఆ వాటర్ అనేది ఆ రోడ్డు మీద నిలబడతానా వాళ్ళు పడటం, అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మేము ఈ రోజుల్లో జనరల్ ఫండ్లోని ₹1 కోటి ఈ వార్డులకి పెడతాం జరిగింది. ఎక్కడైతే రోడ్లు వేస్తున్నారు, రైల్స్ వేస్తున్నారు వాళ్ళందరికీ సహకరించండి మీరు కూడా. ఎందుకంటే ఈ యొక్క 10 రోజులు ఇబ్బంది పడితే మనం జీవితాంతం స్టాండర్డ్గా రోడ్డు ఉండేది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ 10 రోజులు కష్టం అనుకోకుండా మాకు సహకరించి మంచిగా చూసుకోవాలనేది నా కోరిక. అలానే మినిస్టర్ గారు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి వార్డుల్లో కానివ్వండి, ఆయన వచ్చినప్పుడు కానివ్వండి రోడ్ల గురించి కూడా అడుగుతున్నారు. సపోర్ట్తోని ఈ వార్డుల్లో కూడా డెవలప్ అనేది అవుతుంది కాబట్టి ఈ రోజున కంపోస్ట్ కానివ్వండి ఏదైనా సరే దేనికైనా ఈ అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 22వ వార్డులో 3 రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపనకి మా చైర్పర్సన్ మేడం ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ రోడ్డు మూడు రోడ్లు ఎన్ని రోజుల నుండి పెండింగ్ ఉంది. ఈరోజు చైర్పర్సన్ మేడం గారి చొరవతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 3 రోడ్లకి 9,60,5,000 శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలోనే ఇంకా వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గతంలో పైప్ లైన్లు వేయటం వలన కానివ్వండి రోడ్డు బాగా డ్యామేజ్ అయిందని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. చైర్మన్ గారు వెంటనే స్పందించి 2 విడతలుగా మెయిన్ రోడ్డు శాంక్షన్ చేశారు. మొదటి విడతగా 18,70,000 శాంక్షన్ చేశారు. ఇక్కడ నుంచి కృష్ణుడి గుడి దాకా, మళ్ళీ అక్కడి నుంచి కూరగాయల మార్కెట్ దాకా 2వ విడత శాంక్షన్ చేశారు. మొదటి విడత కింద 18,70,000, 2వ విడత కింద 24 లక్షలు శాంక్షన్ చేశారు. శాంతినగర్లో డ్రైన్ ఒకటి శాంక్షన్ చేశారు, అది 5 లక్షలు పెట్టి శాంక్షన్ చేశారు. ఈ మొత్తం కలిపి 43 లక్షలు శాంక్షన్ చేశారు. చెప్పంగానే శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాంతినగర్ నా పేరు దుర్గండి.
ఇంటికి బాగా కరెంటు షాక్ తగులుతుందండి చెట్టు వలన ఇబ్బంది అయిపోతున్నాం. పిల్లలు ఉండారు, పసిపిల్లలు. అసలు ఈ చెట్టు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా బాగా ఇబ్బంది అయిపోయింది. వానాకాలం వచ్చిన ఎవరు పిడుగులు పొడుగులు పడ్డా ఎవరు పిల్లల్ని వేసుకొని ఏడే బతుకుతున్నాం. పసిపిల్లల్ని వేసుకొని అప్పటి నుంచే బతుకుతున్నాం. షాక్ తగులుతుంది. ఏ రేగు పట్టుకున్నా షాక్ తగులుతుందండి. ఇంట్లో చెట్లోంచే పడుతుంది. పైనుంచి తీగలు ఉండేవి కదా, ఆ తీగల వల్ల ఇంటికి వెళ్తూ వస్తుంది బాగా లోపల మొత్తం. పిల్లలు పట్టుకున్నా కూడా మొన్న అయితే బాగా షాక్ తగిలిందన్న. అసలుకి కంప్లైంట్ ఇచ్చామండి, చాలా సార్లు చెప్పాము, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలుకి అవి మొత్తం రాలి కింద పడుతున్నాయి, ఇరుగుతున్నాయి, కొంచెం చిన్నపిల్లలు ఉంటారు. టిఫిన్ బండి ద్వారా జీవనం కొనసాగించే వృద్ధ మహిళ హత్యకు గురైన దుర్ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. లభించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యం శెట్టిపాలెం తూర్పు కాలువకట్ట వైకుంఠపురం వెళ్లే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి పక్కన నివాసం ఉంటూ ఇంటి ముందు టిఫిన్ బండి వ్యాపారం చేస్తూ వచ్చే ఆదాయం ద్వారా జీవనం సాగించే ఒంటరి మహిళ 65 సంవత్సరాల వయసు గల తాడిపర్తి నాగమల్లేశ్వరి అనే వృద్ధురాలు తన నివసించే ఇంట్లో నిద్రించే మంచంపైన శవమై కనిపించింది. ప్రతిరోజు ఉదయం టిఫిన్ కోసం వచ్చే వినియోగదారులు మంగళవారం ఉదయం టిఫిన్ బండి వ్యాపారం పెట్టకపోవడంతో ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన ఇరుగు పొరుగు వారు మల్లేశ్వరిని అడిగేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లారు. లోపల మల్లేశ్వరి మంచంపై అనుమానాస్పదంగా పడి ఉండడంతో ఆ ప్రాంతానికి పక్క వీధిలో నివసించే మల్లేశ్వరి కుమార్తె లక్ష్మికి సమాచారం అందించారు. హడావుడిగా వచ్చిన లక్ష్మి ఇంట్లోకి వెళ్లి తల్లిని లేపే ప్రయత్నం చేసిన లక్ష్మి తన తల్లి చనిపోయినట్లుగా గుర్తించింది. బీరువా తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లికార్జున పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు అనుమానాస్పద వృత్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మల్లేశ్వరి మరణం వెనుక మిస్టరీ పోలీస్ విచారణలో తేలనుంది. మా అమ్మ తాడిపత్రి నాగమల్లేశ్వరి పొద్దున్నే హోటల్ కాడికి రోజు హోటల్ తీసిద్ది. వాళ్ళు ఏం తీయలేదని చెప్పి జనాలు వచ్చి చూసి తలుపులు దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి చూస్తే మనిషి చనిపోయి ఉంది. భయంతో నాకు ఫోన్ చేసి కబురు చేశారు. మా తమ్ముడు కబురు చేయగానే నేను వచ్చాను. వచ్చి చూసేటప్పటికి ఒంటి మీద బట్టలు అవన్నీ కొంచెం లేవు, అన్ని సరి చేశాను. గుండె అన్ని చూసి అంబులెన్స్ ఫోన్ చేశాము. ఒంటి మీద వస్తువులు ఏమీ లేవు. చెవులకి మెడలో తాడు, ఉంగరాలు, 2 జతల పట్టీలు అన్నీ ఉంటాయి, ఏమీ లేవు. బీరువా తలుపులేమో తీసి ఉన్నాయి. ఏంటా అని నాకు భయం వేసింది. ఎమ్మటే మా వార్డు కౌన్సిలర్కి ఫోన్ చేశాను. వచ్చి కొంచెం చూడండి అని వచ్చారు, చూశారు. పోలీసులకి ఫోన్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఎవరి మీద అనుమానం అంటే ఎవరని చెప్పగలం. తలుపులేమో బయట గడి పెట్టింది. మేము ఇదే బజార్ లో కొంచెం చివరి ఉంటాము. గోలి నాగలక్ష్మి. మా అమ్మ 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఏడే ఉంటుంది ఈ ఇంట్లోనే. ఎవరు ఉండరు, ఒక్కతే ఉంటది. మా అన్నయ్య వాళ్ళేమో వేరుగా ఉంటారు, మేము వేరుగా ఉంటాం. మెల్లో తాడు, సూత్రాలు 5 సెవిర్లు ఉంటాయి. చెవులకి మాటీలు కలిపి అవి ఒక సెవిరిన్నర ఉంటాయి. 2 సెవిర్లు ఉంటాయి. 4 ఉంగరాలు, 4 సెవిర్లు, పట్టీలు 2 జతలు. డబ్బులు అవన్నీ అయితే రోజు ఆమె చాకరీ చేసి అన్ని లోపలే పెట్టుకుంటది, ఎవరికి ఇవ్వదు. మరి ఎంత ఉందనేది నాకు తెలియదు. బంగారం అదే అయ్యో 4 సెవిర్లు, ఇది ఒక 5, 9, 11 సెవిర్లు ఉంటది సార్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు చౌక డిపోల నుండి రేషన్ పంపిణీ చేయాలంటే తీసుకున్న నిర్ణయం మేరకు ఎండీ వాహన వ్యవస్థను రద్దు చేసిన విషయం విదితమే. మంగళవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి ఐతానగర్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఎండియు ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో ఐతానగర్లో రేషన్ పంపిణీ వాహన డ్రైవర్లు తమకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందంటూ తమ ఇబ్బందులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి వెళ్లేలా ప్రదర్శన ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఎండియు వాహనాలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులను చేతబట్టుకుని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ఎండి వాహన ఆపరేటర్ల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాలకు వచ్చిన జగన్ వైఖరి ఎలాంటిదో రౌడీ షీటర్లను పరామర్శించడం ద్వారా తేటతెల్లమవుతోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక కూటమి పార్టీల కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి ఐతానగర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ నిందితుల కుటుంబాలను పరామర్శించిన నేపథ్యం చూస్తుంటే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేని వ్యక్తి జగన్ అని అర్థమవుతోందన్నారు. పరామర్శకు వెళుతున్నామంటే అక్కడి వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై 25 కేసులు ఉన్నాయని జగన్ ప్రస్తావించడం హాస్యాస్పదమన్నారు. జగన్ పైన కూడా పలు కేసులు ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. జగన్ ప్రస్థానం ఓదార్పు యాత్రతోనే మొదలైందన్నారు.
రౌడీ షీటర్లపై 2018 నుంచి చోరీ, దాడులు, కిడ్నాప్లు వంటి కేసులు ఉన్నాయని ఇక్కడ ఉన్న నాయకులకు తెలియదు, నీకు తెలియదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఐతానగర్ ను అన్ని విధాలుగా నాశనం చేశారని, అక్కడ నివసిస్తామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలా చేశారని, ఓటమి ప్రభుత్వంలో రౌడీ షీటర్లపై నిఘా పెట్టి సామాన్యులు, మహిళలు స్వచ్ఛందంగా నిర్భయంగా బయటకు వచ్చేందుకు వీలుగా మంత్రి నాదెళ్ల మనోహర్ రౌడీ షీటర్లుగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పోలీసులు నీకు నచ్చితే మంచివాళ్ళు, నచ్చకపోతే చెడ్డవాళ్ళ అంటూ గోరెట్ల మాధవ్ పోలీసుగా ఉన్నప్పుడు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ వెళితే ప్యాలెస్ కి పిలిచి ఎంపీ సీట్ ఇచ్చిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిని రౌడీ షీటర్ కొడితే హీరోనా, రౌడీ షీటర్ని పోలీసు కొడితే జీరోలా అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో సమావేశంలో పలువురు నాయకులు జగన్ తెనాలి పర్యటన తీరుపై తమదైన శైలిలో విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎందుకు తెనాలి వచ్చావో నీకు తెలియదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు గారి మీద 4 కేసులు ఉన్నాయంట, ఆయన్ని కూడా కొడతారా అంటే మినిమంలో మినిమం కూడా జ్ఞానం లేని వ్యక్తిలాగే వాళ్ళ అభివర్ణించాలి. ఆయన నువ్వు మాట్లాడాల్సింది అక్కడ నా మీద కూడా కేసులు ఉన్నాయి కదా, కేసులున్న పిల్లలను కొట్టారు కాబట్టి నన్ను కూడా కొడతారని గవర్నమెంట్ ప్రశ్నించాలి. నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఓదార్పు యాత్రని స్టార్ట్ చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత జైల్లో బాట పట్టాడు. పాపం జైళ్ళలో ఉన్న వాళ్ళని పరామర్శించుకోవటం ఇవాళ అందుకని అనిపించింది నాకు. ఆయన చూసి నవ్వాలన్నా, జాలిపడాలన్నా, పాపం ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి నా పదం కూడా అదే. ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ నేను ఇవాళ తెనాల్లో కూర్చుని ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. తెనాలి వాసులందరూ కూడా ఒకసారి వినండి. ఇదంతా కూడా మరీ ముఖ్యంగా ఐతానగర్కి సంబంధించిన వాళ్ళు వినాలి. మీరు ఐతానగర్ అంటే ఏంటి? తెనాల్లో ఐతానగర్ అని చెప్పుకున్నారంటే ఏమని చెప్పుకున్నారు ఐతానగర్ గురించి? అక్కడ నివసించే వాళ్ళందరూ ఏమవ్వాలి, వాళ్ళు వచ్చేదో పిల్లలను కొట్టేశారు, వాళ్ళ పరువుకు సంబంధించింది కదా అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అసలు ఐతానగర్ ఏ రకంగా తయారు చేశారు? దేనికి అడ్డాగా చేశారు? ఎవరైనా తెనాల్లో ఉండేవాళ్ళు ఐతానగర్లో మేము ఉంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఇలా తెనాల్లో ఐతానగర్ ఎందుకు తయారైంది? ఆ పిల్లలకు పరువుతో కూడిన సంబంధం. ఏడు దొంగతనం చేసేవాడు పరువు ఉంటుందా? గంజాయి తాగేవాడు పరువు ఉంటుందా? అమ్మాయిలను ఏడిపించేవాడికి పరువు ఉంటుందా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, పరువు అనేది ఏంటో నీకు తెలిస్తే నీ చెల్లిని నీ అమ్మని రోడ్డెక్కించవు కదా. సో పరువు అంటే ఏంటో నీకు తెలియదు. ఫస్ట్ అసలు నీకు తెలియని ఒక పదాన్ని నీ నోట్లోంచి బయటకు వచ్చింది. మీరు అప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేగా గెలిచి మీతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చేసిందేంటి? వాళ్ళని ఐతానగర్ అంటే ఒక రౌడీలకు అడ్డాగా, ఒక గంజాయి బ్యాచ్కి ఒక అడ్డాగా, లేదు ఎక్కడైనా ఎవరైనా నెల్లు కొట్టు రావాలంటే ఒక అడ్డాగా, అది కదా తయారు చేసింది. మీ ప్రభుత్వం ఏమైనా జరిగింది అదే కదా. మీరు చెప్పేదానో ఒక మహానుభావుడు పేరు చెప్పుకుని మీరు ఆయన అడ్డంగా పెట్టుకుని అక్కడ నిజంగా పైనుంచి కనుక చూస్తూ ఉండటం నిజమైతే కనుక తెనాలి ఐతానగర్లో ఈ రకంగా దుశ్చర్య జరుగుతుంది. నా పేరు చెప్పుకునే పాపమైన మానసిక క్షోభ అనిపిస్తూ ఉంటాడు. అలాంటి ప్రాంతం అంతా కూడా ఇవాళ తెనాలిలో ఒక మంచి ప్రాంతంగా తయారు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రి గారు ఆ రకంగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తూ పోలీసు వారు సమన్వయం చేసుకుంటూ తెనాలి పట్టణం గంజాయి ఉండకూడదు, తెనాలి పట్టణంలో రౌడీలు ఉండకూడదు, తెనాలి పట్టణంలో అర్ధరాత్రి కూడా అమ్మాయి బైక్ వేసుకుని వెళ్ళగలగాలి, తెనాలి పట్టణంలో పిల్లలు కూడా వెళ్ళగలగాలి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళడానికి భయపడుతున్నారు, అలాంటి భయం లేకుండా అనే ఒక ఆలోచనతో పోలీసు వారితో సమన్వయం చేసుకుంటూ వెళ్తుంటే ఇవాళ వచ్చేసి నువ్వు పోలీసులు మాట్లాడుతామన్నా. నాదెళ్ల మనోహర్ గారు ఐతానగర్లో ఢిల్లీలో మరి ముఖ్యంగా చుట్టుపక్కల అక్కడ ఐతానగర్ అనే తనకే ఎన్ని వార్డులు వస్తుంటే 39, 40, 1, 2, 3 వార్డులు వస్తాయి. అన్నిట్లో కూడా ఎక్కువ తిరిగేవాళ్ళు వాళ్ళు. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తాడు. అందరితో కూడా అమేకం ఉంది ఆయనకి. బిఎస్ఆర్ కాలేజీ పార్కును కూడా మే నెలకే తయారు చేద్దాం అనుకుంటే ఎమ్మెల్సీ కోడొత్తు వల్ల కొంచెం లేట్ అయ్యింది. అదే రకంగా తెనాల్లో ఎక్కడా లేనిగా కమ్యూనిటీ హాల్, ఎస్సీ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని చెప్పి గడ్డాడు జాకబ్ గారు ఇంటి ఎదురుగా కమ్యూనిటీ హాల్ కట్టారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, మీరు ప్రింట్ మీరు వాళ్ళకి ప్రజలకు తెలియజేయండి. ఐతానగర్లో మొట్టమొదటిగా కమ్యూనిటీ హాల్ కట్టింది అక్కడే. ఆ తర్వాత తనంతరం తెనాలి పట్టణానికి అన్ని చోట్ల కూడా వ్యాప్తి చేశారు. మరి మినిస్టర్ గారు ఏ రోజు కూడా ఐతానగర్ పట్టణానికి ఇచ్చేయాల. ఎటువంటి రిప్రజెంటేషన్ తీసుకొచ్చినా ఐతానగర్ అనగానే పక్కన ఆయన లెటర్స్ వస్తూ ఫార్వర్డ్ చేసి సంతకం పెట్టి ఫార్వర్డ్ చేసేవాడు. అడగండి, ఆ ప్రజలను అడగండి. ఆయనకు అటువంటి మమేకం ఉంది. ఏ వ్యక్తిగత నాయకుల్ని ఎవరిని అడిగేవాడు కాదు. ఎంతోమంది ఐఏఎస్ని ఐపీఎస్ని జైలుకు పంపించినటువంటి నేపథ్యం ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతిపక్ష నాయకుడు అందామంటే ప్రతిపక్ష హోదా లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. ఈయన ఎస్సీలు చేసిందేంటి, బీసీలు చేసిందేంటి, మైనార్టీలు చేసిందేంటి? మరి ఈయన ప్రభుత్వ హయాంలో ఇంటికి శవాల్ని పార్సల్ పంపించిన నేపథ్యం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కొండపల్లిలో ఆయిషా మీరా అని చెప్పి తెనాలి పట్టణానికి చెందిన
విద్యార్థిని హత్య చేస్తే వీళ్ళ నాన్నగారు హయాంలో మరి ఈరోజు తెనాలి వచ్చావు కదా నువ్వు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించు. ఏదో ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్లో పోరాడి అసూలు బాసిన కుటుంబాలని పరామర్శించాలనే ఉద్దేశంతో పెద్ద వీర సైనికులు మరణించిన వాళ్ళకి పరామర్శించినట్టు రౌడీల్ని, గూండాల్ని, గంజాయి బ్యాచీల్ని, మటలు చేసేవాళ్ళ నుంచి పరామర్శించావు. అది నీ పదవికే సిగ్గుచేటు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత నీది. తెనాలి పర్యటనతో జగన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడని ఎస్సీసెల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ బీసీసీఎల్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌపాటి కిరణ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగజారి రౌడీ షీటర్లను పరామర్శించడానికి తెనాలి రావడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని, ఆయన కూడా అలానే చేస్తారా అనడం చూస్తే జగన్ మీద 33 కేసులున్నాయి. మరి జగన్ ఏం చేయాలని అన్నారు. రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గంజాయికి బానిసలైన రౌడీ షీటర్లు, ప్రజలు, పోలీసులపై దాడులు చేసేవారిని వెనకేసుకుని రావడం నిజమని, పైగా దానికి కులాన్ని ఆపాదించడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గిరి గణేష్ మాట్లాడుతూ జగన్ బాధితులను కాక బాధించే వారికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జగన్ రాజకీయం తెలిసిన ప్రజలు 11 సీట్లకు సరిపెట్టారని, ఇక అవి కూడా రావని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కోపల్లె శ్రీను, ఫణిదపు దుర్గా, డేవిడ్, రవీంద్ర, కొమ్మూరి వెంకటేశ్వర్లు, గోపి, రాజేంద్ర ప్రసాద్, కిరణ్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కిరణ్ అకాలంగా కొడితే సరిపోయింది గవర్నమెంట్ లో. మరి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని అడుగుతున్నాం. శిరోమండన కేసులు జరిగిన న్యాయంలో దళితుల మీద మరి ఆ రోజు ఆ కుటుంబంలో పరామర్శించాలని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జరిగిన అనేక మరణ హోమాలకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించి ఈరోజు ఈ ప్రాంతంలో గంజాయి బ్యాచ్కి వాళ్ళు ఈ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తుంటే ప్రజల్లో అవేర్నెస్ కోసం అంటే నువ్వు గంజాయి అమ్మడానికి ప్రోత్సహిస్తున్నావా లేకపోతే గంజాయి నిర్మించాలనుకుంటున్నావో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. మరి ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కొట్టాలని చెప్తున్నా అని మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదివి. నువ్వు చేసిన వాళ్ళని 18 కేసుల్లో కూడా సిబిఐ, ఈడీ లాంటి బలమైన కేసులు, చంద్రబాబు నాయుడు గారి పెట్టిన 24 కేసులు కూడా నీ హయాంలో నువ్వు పెట్టిన కేసులు తప్పితే చంద్రబాబు నాయుడు మీద నువ్వు ఏ విధంగా చర్య తీసుకోలేవు. కానీ నిన్ను 18 ఏళ్ళు జైలు పాలు చేసింది నువ్వు చేసిన ఆర్థిక ఉగ్రవాదానికి. ఆ రోజు 18 కేసులు జరిగినాయి. మరి ఆ కేసులో నువ్వు 18 నెలలు ఏ విధంగా జైల్లో ఉన్నావో నీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి దగ్గరలో ఉన్నటువంటి, ఆ మనస్తత్వానికి సరిపోయేటువంటి ఒక గంజాయి బ్యాచ్ని, అంతకుల్ని, ఆ పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళని వెనకేసుకొచ్చి లోగడ కేసులు ఉంటే ఉన్నాయి ఏంటంట, లోగడ ఏదో చేసి ఉండొచ్చు ఏంటంట అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం చూస్తే ఈయన నిజస్వరూపం బయటపడిపోయింది. అందుకే ఆయన్ని సైకో జగన్ అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నందుకే వైసీపీ ప్రభుత్వం ఇక మా వద్దు, మీరు ఇక చాలు అని చెప్పి ప్రజలు 11 సీట్లకు కేటాయించి మమ్మల్ని పక్కన కూర్చో బహిరంగంగా ఆడ మగ తేడా లేకుండా ఎట్లా పడితే అట్లా నీచంగా ప్రవర్తించేటువంటి రౌడీ షీటర్లని పోలీసులు నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే వచ్చిన తప్పేంటి? అలా నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే ఈసారి సిగ్గొచ్చైనా కానీ వీళ్ళని చూసి ఇంకొకళ్ళైనా కానీ ఇట్లాంటి నీచ కార్యాలు చేయరు అన్న పద్ధతిలో ఈనాడు పోలీస్ శాఖ చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళింది. నీ హయాంలో పోలీసుల చేతే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పరువు తీయించావు. నీ హయాంలో అదే పోలీసుల చేత మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ని చంపించేసావు. అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మంచిది, అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా బుద్ధివంతంగా నడిచింది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రమేయం లేకుండానే పోలీసులు తమ చట్ట పరిధిలో తమ కార్యాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూటమికి వృద్ధి, చంద్రబాబు గారికి వృద్ధి, నువ్వేదో రాజకీయ పాపం గడపాలనుకుంటున్నావు. ఎవరైనా సరే ఒక నాయకుడు అనే వ్యక్తి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ దగ్గర పరామర్శించి ఓదార్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ముగ్గురు ఒక కానిస్టేబుల్ని, విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద ఆపి ఆ కానిస్టేబుల్ని గాయపరిచి, చిరంజీవి అనే వ్యక్తిని గాయపరిచి
దూషించి ఆ వ్యక్తి పరిగెత్తి పోలీస్ స్టేషన్కి ఏ వ్యక్తి వన్ టౌన్లో పోలీస్ స్టేషన్ వన్ టౌన్లో పనిచేస్తుంటారు వ్యక్తి 2 టౌన్లో నివాసం ఉంటా తను బెదిరిస్తే అదే 2 టౌన్కి వెళ్ళి కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా ఉందో ఆలోచించాలి. అటువంటి వ్యక్తులు నువ్వు పలకరించడానికి వచ్చావు. ఇక్కడ పోలీసు వాళ్ళకి ఒక ముద్దాయిని కొట్టేటప్పుడు దళితుడా ఓసీనా బీసీనా అని చూడరు. వాడి ముద్దాయి వాడు చేసినటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా తీవ్రంగా ఉందని ఆలోచించి 2 దెబ్బలు వేశారు. అది ఎందుకు? వాళ్ళ మార్పు కోసం. ఈ పోలీసులకు నా ముద్దాలకి ఏమన్నా కక్ష కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దాన్ని మళ్ళీ వాళ్ళు ఇష్యూ చేయడానికి వచ్చి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి పట్టణానికి స్వయంగా విచ్చేసి మరి రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులను పరామర్శించడం బాధాకరమని, తాను కూడా ఒక దళిత మహిళని, తన భర్తకు అసాంఘిక శక్తుల నుండి ప్రాణహాని ఉందని కానిస్టేబుల్ చిరంజీవి సతీమణి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి ఐతానగర్లో మంగళవారం పర్యటించిన నేపథ్యంలో కానిస్టేబుల్ చిరంజీవి భార్య ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదన మీడియా ముందు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లకు మద్దతు పలుకుతూ వారి కుటుంబాలను పరామర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తన భర్త 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రౌడీ షీటర్లను స్టేషన్కి తీసుకువెళ్లేవారని, ఆ క్రమంలోనే రౌడీ షీటర్లు తన భర్తపై కక్ష పెంచుకొని దాడికి పాల్పడ్డారని, అటువంటి వారిని మాజీ ముఖ్యమంత్రి వచ్చి మరీ పరామర్శించడాన్ని తాము ఆక్షేపిస్తున్నామని అన్నారు. ఇప్పటికీ తన భర్తకు వారి వల్ల ప్రాణహాని ఉందని, ప్రభుత్వం తన భర్తకు రక్షణ కల్పించాలని కళ్యాణి మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అటాక్ చేసింది కాక ఇప్పుడు రివర్స్లో మా వారి మీద లంచాలు తీసుకుంటున్నాడు, తను ఒక లంచగొండి అని చెప్పి నేరాపణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? 3 టౌన్లో చేసేటప్పుడు రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ ఇచ్చే నేపథ్యంలోనే వారిని కలవటం, స్టేషన్ తీసుకెళ్ళటం, అట్లా విచారణ జరిపించడం అట్లా జరిగింది. అందుకే మా వారిపై కక్ష పెంచుకొని ఇట్లా అటాక్ చేయడానికి కారణం అయ్యారు. ఈ రౌడీ షీటర్ల ఇళ్లకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చి సపోర్ట్ చేయటం, మళ్ళీ అది అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు సపోర్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? దళితులు అని నేను వచ్చాను, నేను చూశాను, వాళ్ళ బాధలు నేను విన్నాను అంటున్నారు. ఇప్పుడు ఈ బాధితురాలైన నేను దళితురాలని, నేను ఒక ఆడబిడ్డని. ఇప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు దళితులు, అందులో ఈ రౌడీ షీటర్లు మాత్రమే దళితులు అని రాశారా? ఆడవాళ్ళు దళితులు అని రాయలేదు. అందులో నేను దళితురాలని చెప్పి ఒక ఆడబిడ్డ బాధపడుతున్నా, ఇప్పుడు ఎంత ఆవేదన పడుతున్నా, అన్యాయం ఎక్కడ జరిగింది, స్థానికంగా అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అని చర్చించకుండా ఇట్లా రావటం, ఇట్లా వాళ్ళని పరామర్శించడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. డిపార్ట్మెంట్ని కానీ ప్రభుత్వాన్ని కానీ నేను అడిగేది ఒకటేనండి. మా వారికి ఇంత జరిగినా కూడా వాళ్ళ రౌడీ షీటర్లు ఏం అఘాయిత్యం చేయరని నమ్మకం లేదు. వాళ్ళు మా వారిని ఏమైనా చేస్తారేమైనా భయంతో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి. నాకు ప్రాణహాని ఉంది, మా వారికి ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కల్పించండి, ఇదే విజ్ఞప్తి. తెనాలి పట్టణంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలను రాజకీయ పార్టీల అధినేతలు తమ మైలేజ్ను పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నారని, అసలు వాస్తవంగా తెనాలి ప్రాంతంలో జరుగుతున్న విషయాలేంటో స్థానిక నాయకులకు తెలుసని, దీంతో ప్రశాంతంగా ఉండే తెనాలి ప్రాంతం అంతా అశాంతిగా మారిపోతుందని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చందు సాంబశివుడు అన్నారు. మంగళవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ, గత 35 రోజుల క్రితం జరిగిన ఉదంతంపై వారం రోజులుగా అనేక మంది నాయకులు తెనాలి వచ్చి బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తూ చేసే ఆరోపణలు పార్టీ మైలేజీని పెంచుకునే విధంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్న భావన వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో ఎస్సీసీఎల్ నాయకులు ధారా రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్ తమ అభిప్రాయాలను మీడియా ముఖంగా పంచుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, కార్తీక్, రాజశేఖర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లు పెద్దలైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ సమాన న్యాయం చేస్తాము. అక్కడ పార్టీలు ఉండవు, గుర్తుపెట్టుకుని ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పైన వాళ్ళు ప్యారేడ్ నుంచి బయటికి వచ్చినప్పుడు, బయటకు వాళ్ళు పాస్ అయ్యి వచ్చినప్పుడు ప్రమాణం చేసి వస్తారు, అందరికి న్యాయం చేస్తాము. ఆ న్యాయం చేసినప్పుడు అందరి పౌరులు ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, వాళ్ళకి ఏ కులమైనా మతమైనా పార్టీ అయినా ఒకటే. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు నడిచేది. దురదృష్టవశాత్తు అక్కడ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వాళ్ళకి అనుబంధంగా ఉండే కింద డిఎస్పీ ర్యాంకు, సిఐ ర్యాంకులు కానీ, రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి
మరీ కొంచెం గొప్ప మేలు చేయటం ఎవరో సాధన లేరు, కానీ మరీ బానిసలు అవుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది కనుక వాళ్ళు బానిసలు అవ్వకపోతే ఈ రకంగా ఎంత విమర్శలు రావు. మెయిన్గా లా అండ్ ఆర్డర్, ఈ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టాన్ని కాపాడవలసినటువంటి అధికారులు చట్ట పరిధిలో ఉండాల్సినటువంటి విషయాలని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసేలాగా శిక్షలు వేయటం అనేది, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని శిక్షలు వేయటం అనేది ఇది తెనాలిలో చాలా హేయమైన చర్య. రక్షక భటులుగా ఉండవలసిన వాళ్ళు శిక్షక భటులు అయ్యేది ఎప్పుడు రా అంటే మీ స్టేషన్ పరిధిలో ఉన్నంత వరకు ఎవరో దాన్ని జోక్యం చేసుకునే అధికారం లేదు. కానీ బహిరంగంగా వేస్తే అవతల వాడు ఎంత తప్పుడోడైనా కానీ ఈరోజు వాళ్ళకి సింపతి రావడం కానీ వాళ్ళ పేర్లు కానీ అధికారుల పట్ల ఉన్నటువంటి నమ్మకం పోవడం కానీ ఈరోజు తెనాలి ప్రాంతంలో జరిగింది. గవర్నమెంట్ని కానీ లేకపోతే పోలీస్ శాఖ వారిని కానీ కోరేది ఏంటంటే, బ్రిటిష్ పరిపాలనలో చూసాం ఈ విధంగా. అంటే అది బ్రిటిష్ పరిపాలనలో కూడా అది సినిమాల్లో చూపిస్తూ ఉంటే చూశాను. మళ్ళీ ఇవాళ కల్లారగా తెనాలి పట్టణంలో అది పొసుపుచ్చినట్టుగా చూపించారు. అంటే ఇది నేను పోలీస్ శాఖ వారిని తప్పు పెడతాం లేదండి. మీరు వారిని తప్పు చేశారు, ఓకే. వారిని శిక్షించాలంటే మీరు మీ యొక్క శాఖలో, మీ యొక్క గదిలో, మీ యొక్క రీతిలో వారిని శిక్షిస్తే చాలా బాగుండేది. క్రీడలు మానసిక శారీరక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెనాల్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన తృతీయ బ్యాడ్మింటన్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. గత కొద్ది రోజులుగా తెనాల్లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న తృతీయ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. తెనాలిలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న తృతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి 3 టౌన్ సీఐ రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలను అభినందించారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో క్రీడలు చాలా ప్రధానమైనవి అన్నారు. మార్కుల ర్యాంకుల వేటలో పడి నేటి యువత విద్యార్థులు క్రీడలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించిన కార్యనిర్వాహక సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కోచ్ ఎస్ వినయ్ కుమార్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించిన తీరును, సహకరించిన వ్యక్తుల సహృదయతను, విజేతల క్రీడాస్ఫూర్తిని గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ కోచ్ నాగరాజు, డిప్యూటీ ఎండిఓ మాకినే రవిశంకర్, లోకేష్, ఎస్ బోసు, శ్రీనివాస్, సాయిలలిత, సంజ, అనురూప్, విజ్ఞాన్, సాయి చరణ్, శ్రీమన్నారాయణ, మోజేష్ తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక జోడెద్దుల చదువు అలానే ఫిట్నెస్ అనేది స్విమ్మింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఏదో గేమ్ మంచి మీద ఉంటే ఇన్కేస్ ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా డిసప్పాయింటెడ్ కాదు. ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఫేస్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రోజున గేమ్ ఆడిన పిల్లలు అలానే వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఈ పిల్లల్ని ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ చేస్తారని, ఎడ్యుకేట్ చేయడము అలానే స్పోర్ట్స్లో కూడా సక్సెస్ఫుల్ చేయడము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్టీఆర్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం తెనాలి వారు నిర్వహించినటువంటి ఈ టోర్నమెంటులో మొత్తం 70 మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ 70 మందికి గాను గర్ల్స్ 2 కేటగిరీలు, ఏ కేటగిరీ, బి కేటగిరీ, బాయ్స్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, 3 కేటగిరీ 3 విభాగాలు, 5 ప్లస్ బాయ్స్కి సింగిల్స్గా కూడా అదనంగా కండక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రైజెస్ని శ్రీ సూర్యదేవర బోస్ గారు ఇన్ మెమరీ ఆఫ్ సూర్యదేవర సత్యనారాయణ గారు అంగల కూతురు వారు ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఉదయం 10 గంటల నుండి ఈవినింగ్ 5 గంటల వరకు జరపబడిన ఈ టోర్నమెంట్కి మధ్యాహ్నం లంచ్ కూడా శ్రీ ఆకినేని రవిశంకర్ గారు వారి బాబు మాస్టర్ కార్తికేయన్ బర్త్డే సందర్భంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం జూన్ 5వ తేదీన విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న సమావేశానికి ఉద్యోగులు, పెన్షన్లు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షుడు అందే బాలచంద్రమౌళి పిలుపునిచ్చారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా మౌఖిక ఆదేశాల మేరకు మంగళవారం కొల్లిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందిని కలిసి సమావేశానికి ఆహ్వానించారు.
ఉద్యోగుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు. ఉద్యోగుల పక్షపాతిగా మంచి పీఆర్సీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల యూనిట్ ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీ నోకవరపు శ్రీలక్ష్మీకుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, పరిపాలన అధికారి ప్రతాప్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మీకుమారి, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తేదీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజీఏ తరఫున మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చయిస్తున్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ బందర్ రోడ్ కన్వెన్షన్ హాల్లో అందరు రాష్ట్రం మొత్తం మీద ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగులందరూ తప్పక హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక సెలవు కూడా ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. ఆత్మకు రంగు, రూపం, రుచి, వాసన ఉండవని యోగా సాధన ద్వారా ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయవచ్చునని ప్రముఖ యోగాచార్య కిషోర్ గురూజీ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగా శిబిరంలో యోగాచార్య కిషోర్ గురూజీ యోగా ఆవశ్యకతను వివరిస్తూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. జన్మకు కారణం పంచభూతాలు, పంచతత్వాన్ని స్పష్టం చేశారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు యోగా సాధన అనివార్యమని యోగా ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. దేవుడు అంటే బ్రహ్మని, విష్ణుమూర్తి అని మనం అంటున్నాం. తర్వాత వేదవ్యాసుడు చెప్పిన మాట కరెక్టే. ఒక అరబ్ కంట్రీస్కి వెళ్తే అల్లానే దేవుడు అని చెప్పిన మాట కరెక్టే. యూదు దేశాలకు వెళ్తే యెహోవానే దేవుడు అని చెప్పిన మాట కరెక్టే. ఆ తర్వాత చెప్పినవి అన్నిటికన్నా స్టార్టింగ్లో చెప్పింది ఈ పంచభూతాలే దేవుళ్ళు. దుగ్గిరాల శ్రీ సద్గురు శుభవేదికలో ఏప్రిల్ 25 నుంచి 40 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు ముగిశాయి. జాగృత భారత ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్ యాదవ్, శ్రీ 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 విమలానంద స్వామి సంయుక్త ఆధ్వర్యంలో 40 రోజుల పాటు విద్యార్థులకు వేదిక వద్ద భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 75 మంది విద్యార్థులు హాజరై ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నేర్చుకునేవారు. మంగళవారంతో ముగియడంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎండి అబ్దుల్ రెహమాన్ హాజరయ్యారు. వచ్చిన అతిథులు అబ్దుల్ రెహమాన్ శిక్షణదారులకు మహిళా నాయకురాలు జంపన కుసుమకుమారి, గణేష్లు శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా విద్యార్థులకు డైరీ మిల్క్ కిట్స్ అందించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెహమాన్, కుసుమకుమారి, గణేష్ చిన్నారులు మాట్లాడారు. విజయం కృష్ణ నచరాజం సుఖాని కింగో రాజైన గోవింద కింగోవ జీవితైనవ పాండవాచే పూర్వత సంజయ నకాంక్షే విజయం నిత్య నటరాజం సుఖాని కింగో రాజైన గోవింద కింగోగాడి జీవితం. ఎగ్ అనేది కంపల్సరీగా వెజిటేరియన్ అయితే ఎగ్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. మనం ఏది మనం పల్లీలు కానీ పల్లి చిక్కి ఇస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పప్పు ఉండలు అంటాం కదా, మనం ఈ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ ఎంకరేజ్ చేయకుండా పిల్లల్ని పప్పు ఉండలు ఇట్లాంటివి తినేటట్టు ఎంకరేజ్ చేయాలి. ఇంతకుముందు మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఏవైతే మీకు వండి పెట్టేవాళ్ళో అవన్నీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు. లేకుండా తినరా నువ్వు చేయాలా వద్దా అని అడిగితే చేయరు, తినరు. పిల్లలు ఎలా ఉంటారంటే అసలు అందరూ ఇప్పుడు పిల్లలు తిడుతున్నారు. పిల్లల సమస్య కాదు, పిల్లలు ఫోన్ పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు? పేరెంట్స్ టైం ఇవ్వట్లేదు కాబట్టి కూర్చుంటున్నారు. ముందు పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి. ఫస్ట్ పిల్లలకి ఏమున్నది, ఆడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఎవరు దొరకట్లేదు, ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటున్నారు. వాళ్ళకి ఇంకో పిల్లలు ఉండట్లేదు. ఇంతకుముందు అయితే ఇంటికి 4 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉంటున్నారు. ఆ ఒకరిద్దరు పిల్లలు ఒకరు ఒక ఏజ్ ఉంటున్నారు. ఒక ఏజ్ ఉండేసరికి వాళ్ళు ఏమవుతుంది, ఆడుకోవడానికి వాళ్ళకి ఎవరు ఉండట్లేదు తోడు. ఉంటే పిల్లలు ఆడుకుంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా అటెన్షన్ ఇవ్వాలి, టైం తీయాలి. అనేక చోట్ల అనేక విధాలుగా ఇప్పుడు గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకి పెద్దలకి ఉపయోగించే గవర్నమెంట్ చేస్తుంది కనుక వాళ్ళ ఊరికే కట్టల్లో పెట్టుకుంటా ఆ ప్రోగ్రాం ఎట్లా ఏమిటి మీరు ఆలోచించి మీ పిల్లలను పంపించండి, వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో రెగ్యులర్ రాజ్యాంగం నడుస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంఐపీఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెనాలిలో జగన్ పర్యటన పట్ల నిరసన ప్రదర్శన. మలేరియా వ్యాధి రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు మలేరియా పట్ల అవగాహన పెంచుకోవాలి. జిల్లా మలేరియా శాఖ అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.